అసలు నిలిచిపోతే వచ్చు నా కొడుకు నా మొహం చూడతాడో చూడడో, నేను నా కొడుకుని చూస్తానో చూడను. కనీసం మా రిలేటివ్స్ కూడా కొంతమంది ఫోన్ చేసి అడగలేదు నన్ను. నాకు హెవీ బ్లీడింగ్ ఉండడం వల్ల సడన్ గా అన్కాన్షియస్ అయిపోయినా నేను. అప్పటికప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తున్నట్టు అనిపించుడు నాకు. అసలు నేను తిరిగి వస్తానో రాను, నా కొడుకు ముఖం చూస్తానో చూడను అనే ఫీలింగ్ అయితే నాకు పక్కా వచ్చింది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేసిన కదా, ఆ వీడియోకి చాలా మంది కామెంట్ చేసిండ్రు, అక్క నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు బాగుంటావు, నువ్వేం టెన్షన్ పడకు అని చాలా అంటే వందల కామెంట్స్ చేసిండ్రు, ఇంకా వందల మెసేజెస్ కూడా చేసిండ్రు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి ఆదరాభిమానాలు నాకు ఎప్పటికీ ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగా మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ చూస్తుంటే నాకైతే మస్తు అనిపించింది. కనీసం మా రిలేటివ్స్ కూడా కొంతమంది ఫోన్ చేసి అడగలేదు నన్ను. అలాంటిది మీరు ఎవరెవరో నాకు తెలియదు, కొంతమంది అయితే తెలియని వాళ్ళు కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేసిండ్రు. చాలా మందికి రిప్లై ఇవ్వలేకపోయినా నేను, మా ఆయన కొంతమందికి ఇచ్చిండు, ఇంకా నేను కొంతమందికి ఇవ్వలేదు. చాలా థ్యాంక్స్ అండి. అసలు నాకు ఏమైంది, చాలా మందికి డౌట్స్, అసలు నీకు ఏమైంది అక్క, నీ ప్రాబ్లం ఏంది అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మీ అందరి కామెంట్స్కి, మీ అందరి డౌట్స్కి రిప్లై ఇద్దామని నేను ఈ వీడియో చేస్తున్నా అండి. అసలు నాకు ప్రాబ్లం ఏమైంది ఏంటి అంటే, గత 20 రోజులు అవుతుంది, 25 రోజులు అవుతుంది నేను చాలా ఒక రకమైన ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా. ఇంతకీ ప్రాబ్లం ఏంటి అంటే, నాకు పీసీఓడి ఉన్నది అని చెప్పిన కదా, దానివల్ల నాకు 3 months నుండి పీరియడ్స్ రాలేదు. సో 3 months తర్వాత ఇప్పుడు 25 days అవుతుంది రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చి. ఇంకా నాకు హెవీ బ్లీడింగ్ ఉండడం వల్ల, ఈ 20 daysగా నాకు హెవీ బ్లీడింగ్ ఉండడం వల్ల సడన్గా అన్కాన్షియస్ అయిపోయినా నేను. కళ్ళు తిరిగి కింద పడిపోయినా, కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయి, మొత్తం చాలా నీరసం అయిపోయినా, అసలు లేచి నడవడానికి, కూర్చోవడానికి, నా పనులు నేను చేసుకోలేని స్టేజ్కి వెళ్ళిపోయినా నేను. అయితే ఇంకా ఒక రోజు నైట్, నాకు సాటర్డే రోజు నైట్ మొత్తానికి అసలు నిద్ర పట్టలేదు. ఆ నైట్ అంతా నేను కాళ్ళు చేతులు లాగుతున్నాయి అని నిద్ర పోకుండా అటు ఇటు సతమతం అవుతూనే ఏడుస్తూనే ఉన్నా. సండే రోజు ఎర్లీ మార్నింగే మేము హాస్పిటల్కి వెళ్ళినాము. మా ఆయన నన్ను హాస్పిటల్కి తీసుకుని పోయిన తర్వాత మేము వెళ్ళేటప్పటికి నేను హాస్పిటల్లో చూపించుకునే గైనకాలజిస్ట్ మేడం ఆ రోజు లేరంట, ఓపీ చూడము అని చెప్పేసిన తర్వాత సరే ఇంక ఈ రోజు లేరు కదా, ఎప్పుడు రెగ్యులర్గా అదే హాస్పిటల్కి వెళ్తున్నాయి కదా, అప్పటికప్పుడు వేరే హాస్పిటల్ చూజ్ చేసుకోవాలనే ఆలోచన అయితే మాకు రాలేదు. ఎందుకంటే అంత పెద్ద ఇట్లనే 25 రోజుల నుండి నడుస్తుంది కదా. సో ఇక ఇంకొక రోజు మండే రోజు అయితే చూపించుకుందాంలే అన్నట్టుగా ఆయన ఇంటికి రిటర్న్ వచ్చేసినాం మేము. ఇంటికి రిటర్న్ వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన నాకు అయితలేదు, మస్తు కాళ్ళు చేతులు లాగుతున్నాయి, మస్తు అసలు అమ్మో ఇక నా పరిస్థితి అసలు నన్ను ఇంట్లోకి బయటికి ఇద్దరు సపోర్ట్ ఉంటేనే వెళ్ళగలుగుతున్నా రాగలుగుతున్నా అట్లా అయిపోయిన తర్వాత మా ఊర్లో ఆర్ఎంపీకి కాల్ చేసి ఇట్లా నాకు కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయి, సో ప్రాబ్లం అని చెప్పేసిన తర్వాత ఆయన గ్లూకోజ్ తీసుకొని వచ్చిన తర్వాత ఆయన గ్లూకోజ్ పెట్టిన తర్వాత ఆ గ్లూకోజ్ ఒక 10 to 15 minutes అంతే, కొంచెం ఒక పావు కంటే తక్కువనే ఎక్కింది అనుకుంటా. ఇంత ఎక్కేసరికి నాకు మస్తు చలొచ్చింది, ఇక కడుపులో నుండి మస్తు చలొచ్చి ఇట్లా అంటే అసలు ఇక అన్కాన్షియస్ అయిపోయినా నేను. ఇట్లా చలి బాగా వస్తుంది, ఎంతమంది ఆపినా ఆగుతలేదు, అంటే ఎంతమంది నన్ను ఇట్లా పట్టుకున్నా కూడా ఆగుతలేదు. మా వాళ్ళు బాగా భయపడ్డరు. అందులోనే డాక్టర్ కూడా అతని కాదు ఇక్కడ, ఈమెకి పల్స్ బీపీ అవన్నీ కూడా తగ్గిపోతున్నాయి, ఒకటి కూడా అంటే కండిషన్లో లేవు, ఇక్కడ నాతోని కాదు, ఇంకా మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పిన తర్వాత అప్పటికప్పుడు నైట్ 8:30, 9 అయింది వచ్చి మేము హాస్పిటల్కి వెళ్ళిపోయినాము. ఇంకా నాకు అట్లా అయిపోయేసరికి మా వాళ్ళు మస్తు టెన్షన్ పడ్డరు. చెర్రీ బాబు, మా మమ్మీ వీళ్ళైతే మస్తు ఏడ్చిండ్రు, మస్తు భయం అయింది, అందరికి భయపడ్డరు, అంటే ఏమవుతుందో ఏమో అని. ఇంకా డాక్టర్ కూడా ఇక్కడ ఆర్ఎంపీ గారు కూడా చేతులు ఎత్తేసిండ్రు, వెళ్ళిపోండి ఖచ్చితంగా మీరు, అతని కాదు అని చెప్పేసేసరికి వీళ్ళు చాలా భయపడిపోయినరు. అంటే నా పరిస్థితి కూడా అట్లున్నది అన్నమాట, చాలా అంటే చాలా సీరియస్ అయిపోయింది. ఇక నాకే తెలుస్తుంది. నాకైతే ఒక రకంగా ఏమనిపించింది అని అంటే, ఆ టైంలో నా పెయిన్ అయితే మామూలుగా లేకుండే, నాకు ఆ చలికి ఈ కాళ్ళు చేతులు మొత్తం బాడీ అంతా ఒక దగ్గరికి ఇట్లా వచ్చినట్టు అనిపించుడు,
నిజంగా చెప్తున్నా, నాకు అప్పటికప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తున్నట్టు అనిపించుడు నాకు. అంటే అట్లా ఎక్కువ హార్ట్ బీట్ అనేది ఎక్కువ ఉండి నిజంగా నేను చచ్చిపోతే కావచ్చు, నాకు హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది, ఇంకా నాకు స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నాకే అనిపిస్తుంది. అసలు ఇక నేను మంచంలో కూడా కూర్చుంటలేను, లేచి నడవాలి ఖచ్చితంగా. నేను ఇక్కడనే కూర్చుంటే నేను ఇక్కడనే చచ్చిపోతా కావచ్చు అనే ఫీలింగ్ నాకు ఉన్నది. నేను వీళ్ళు ఎంత మంది ఆపినా కూడా నేను ఆగుతలేను, లేచి నిల్చొని కొంచెం అటు ఇటు నడుస్తేనన్నా నాకు మంచిగా ఉంటదేమో అని ఇట్లా ట్రై చేస్తున్నా గానీ అసలు ఏది అయితలేదు. ఇక నాతో అయితలేదు, నా బాడీ అసలు కోఆపరేట్ చేస్తలేదు. అసలు నేను ఎక్కడ కూర్చుని లేవాలి అని ఎంతో అనుకుంటున్నా కానీ లేవలేకపోతున్నా, కూర్చున్న దగ్గరనే కూర్చున్నా. అట్లాంటి పరిస్థితి అయింది. అయిన తర్వాత ఇంకా నైట్ మా ఆయన మస్తు మందికి ఆటోల వాళ్ళకి వీళ్ళకి కాల్స్ చేసినా గానీ చాలా వరకు ఎవరు రెస్పాండ్ కాలేదు. ఇంకా వేరే ఒక ఆటో తమ్ముడికి, వేరే పక్క విలేజ్ తమ్ముడికి ఫోన్ చేయగానే పాప మా తమ్ముడు వచ్చిండు. 8:30, 9 అయింది ఇంటి దగ్గర నుండి మేము స్టార్ట్ అయ్యేటప్పటికి. ఇంకా వెళ్ళిపోయినాము హాస్పిటల్కి. ఇంకా వెళ్ళిపోతుంటే కూడా నాకు చాలా మైండ్లు అన్ని ఆలోచనలు, నాకు ఏమవుతుందో ఏమో, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, నా పిల్లల పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది, నా ఫ్యామిలీ పరిస్థితి ఏందని నా మైండ్లో ఇవే ఆలోచనలు ఇట్లనే ఉన్నాయి. ఇంకా వీటన్నిటికి తోడు మేము వెళ్ళేటప్పుడు మా చెర్రి బాబు వాళ్ళ హాస్టల్ పక్క నుండే వెళ్తాం అన్నమాట మేము కరీంనగర్కి. ఇంకా నాకు ఆ హాస్టల్ వరకు వెళ్ళిన తర్వాత ఇంకా నాకు ఏడుపు ఆగుతలేదు. మస్తు ఏడ్చిన, నేను ఎంత ఏడ్చినా అంటే అయ్యో అసలు నేను చచ్చిపోతే కావచ్చు, నా కొడుకు నా మొహం చూడతాడో చూడడో, నేను నా కొడుకుని చూస్తానో చూడడో, ఇదే ఫీలింగ్ ఉన్నది. వీళ్ళు నేను ఏది చెప్పినా కానీ ఇప్పుడు మా వాళ్ళు నన్నే తిట్టే పరిస్థితులు ఉన్నారు. నాకు అట్లనే అనిపిస్తుంది. ఆ హాస్టల్ పక్క నుండి వెళ్తుంటే అమ్మో, నేను నిజంగా ఒకవేళ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నా గానీ అసలు నేను తిరిగి వస్తున్నో రాను, నా కొడుకు మొహం చూస్తానో చూడను అనే ఫీలింగ్ అయితే నాకు పక్కా వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా ఏడ్చిన నేను. ఏడుతుంటే ఇక మా సోను బాబు కళ్ళకి నీళ్లు తుడుచుకుంటున్నా, మమ్మీ ఎందుకు బాధపడుతున్నావు, భయపడుతున్నావు, ఏం కాదు నీకు అని ఇంకా నా చిన్న కొడుకే నాకు ధైర్యం చెప్పిండు. మొత్తానికి అయితే హాస్పిటల్కి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత ఇక అక్కడ మేడం చూసి స్కాన్ చేసిండ్రు, బ్లడ్ టెస్ట్ ఇట్లా చేసిండ్రు, సిబిపి సిఆర్పి చేసిండ్రు, ఇంకా కొన్ని టెస్టులు కూడా చేసిండ్రు. అవన్నీ చేసిన తర్వాత చూసి బాగా కోపం చేసిర్రు. మేడం కూడా చాలా తిట్టిండ్రు, ఇంత నెగ్లెక్ట్ చేస్తారు, ఇన్ని రోజుల నుండి 25 రోజులు అంటున్నారు, ఇట్లా చూసుకుంటుంటే ఎట్లా, అసలు ప్రాబ్లం ఏంది, ఇంకొక 10 రోజుల తర్వాత వస్తే బాగుండు అది అని మా ఆయనకి నాకు మస్తు కౌన్సిలింగ్ ఇచ్చి మేడం చాలా తిట్టిండ్రు, కోపానికి వచ్చిండ్రు. ఇంకా నేను అసలు హాస్పిటల్కి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి అంటే నాకు 3 months నుండి పీరియడ్స్ రాలేదు కదా, దాని వల్లనే ఇట్లా అవుతుంది కావచ్చు, సరే చూద్దాంలే తగ్గుతుంది కావచ్చు దాని అంతటా అదే, 3 months కదా అని అన్నట్టు చూసిన. అదొకటి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఏమైతుంది అంటే ఇదే ఇక ఆ టెస్ట్లని, ఈ టెస్ట్లని, ఆ స్కాన్ అని, ఈ స్కాన్ అని చాలా సంవత్సరాల నుండి, గత ఒక 10-15 సంవత్సరాల నుండి ఇవే ప్రాబ్లమ్స్ తోని సఫర్ అవుతూనే ఉన్నా నేను. నాది బైకార్నెట్ యూట్రస్, అంటే నాకు 2 గర్భసంచులు ఉంటాయి అన్నమాట, సింగిల్ గర్భసంచి కాదు నాది. దాని వల్ల నేను ఎప్పుడు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటా. ప్రతి 5 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి నాకు ఇదే సమస్యలు ఎదురైతూనే ఉంటాయి. ఇంకా పెట్టి 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 నేనైతే అసలు హాస్పిటల్స్లే, మా జీవితం మొత్తం హాస్పిటల్కే అయిపోతుంది. ఈసారి ఎట్లా అయితే అట్లయితుంది, నేను బతుకుతా లేకపోతే లేదు. కానీ నేను ఇంత ఆగమాగమై హాస్పిటల్ పోయి అనవసరమైన ఖర్చులు పెట్టించడం నాకు ఇష్టం లేకుండే, అందుకనే నేను అసలు వెళ్ళలేదు. తగ్గుతుంది చూద్దాం, లేదు అనంటే లేదు అన్నట్టే ఉండిపోయినా. కానీ ఇంకా ఆ రోజు నైట్ అట్లా అయిపోయేసరికి ఇంకా మా వాళ్ళు కూడా భయపడి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇంకా తీసుకెళ్లిన తర్వాత మేడం కూడా కౌన్సిలింగ్ చేసిరు, చాలాసేపు అడ్మిట్ కమ్మని చెప్పిండ్రు. నైట్ వచ్చిండ్రు. ఇప్పుడు ఈమె బాగా నీరసంగా ఉన్నది, బ్లడ్ అయితే 8 grams ఉన్నది, నాకు హీమోగ్లోబిన్ చాలా తక్కువ ఉన్నది. నా ఈ 20 days నుండి ఇట్లా అయ్యేసరికి మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, బ్లడ్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. అసలు నా రిపోర్ట్స్ అన్ని కూడా సిబిపి సిఆర్పి టెస్ట్ లో రిపోర్ట్స్ అన్ని ప్రతి ఒక్కటి డిఫాల్టే. ప్లేట్లెట్ కౌంట్ అనేది అన్ని పెరిగింది, డబ్ల్యూబీసీ పెరిగింది, ప్లేట్లెట్స్ కౌంట్ పెరిగింది, ప్రతి ఒక్కటి డిఫాల్టే ఉన్నాయి. అసలు ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత మేడం షాక్ అయిపోయారు. అసలు మొత్తం బాడీ ఇన్ఫెక్షన్ అయింది, బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది, నువ్వు ఇప్పుడు అడ్మిట్ కావాల్సిందే, సెలైన్స్ పెడతా అని చెప్పేసి అన్నారు. తర్వాత మేము ఆటో తీసుకొని వచ్చినాము. ఇప్పుడైతే మేము హాస్పిటల్లో ఉండలేము, ఉండే పరిస్థితి కూడా లేదు. ఇంకా అవసరం అయితే రేపు మార్నింగ్ అన్న ఒక రోజు గ్యాప్ తీసుకొని వస్తామని చెప్పేసిన తర్వాత మేడం పాపం కొన్ని మెడిసిన్ రాసిండు. ఈ మెడిసిన్ అయితే ఒక 3-4 days రెగ్యులర్ గా వాడిన తర్వాత రిజల్ట్ మీకు ఎట్లున్నది, ఇవన్నీ కొన్ని నేను చెప్పినవన్నీ తగ్గితే, వాటి వల్ల మీకు ఏం ప్రాబ్లం కాకపోతే మళ్ళీ 5 రోజులకు రండి, లేదు మీకు మీ ప్రాబ్లమ్స్ అన్ని అలాగే ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మళ్ళీ నన్ను రేపు కలవండి అని చెప్పిండు మేడం. ఇంకా నా అదృష్టము ఆ దేవుడి దయను కానీ మొత్తానికైతే ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత నాకున్న ప్రాబ్లమ్స్, బ్లీడింగ్ తగ్గిపోయింది, ఆ స్టమక్ పెయిన్ తగ్గిపోయింది.
ఒక కాలు చేతులు లాగడం అయితే ఉన్నది. ఎందుకంటే అది ఇంత తొందరగానే తగ్గది. హీమోగ్లోబిన్ అనేది 8 గ్రామ్స్ మాత్రమే ఉన్నది కాబట్టి ఇంతలోనే ఇంత ఫాస్ట్ గా అయితే అది తగ్గది. కనీసం ఒక 3 నెలలు ఐరన్ టాబ్లెట్స్ మల్టీవిటమిన్స్ వాడితే గానీ అది సెట్ కాదని చెప్పేసి మేడమే చెప్పిండ్రు. ఇంకా ఆ ప్రాబ్లమ్స్ అయితే సఫర్ అవుతున్నా. అసలు నిద్ర పడతలేదు, హార్ట్ బీట్ ఎక్కువ ఉంటుంది నాకు. అంటే అసలు ఆయాసం అవుతుంది మాట్లాడుతుంటే కూడా, నడుస్తుంటే, తినడానికి కూడా అయితలేదు. కొంచెం తింటుంటే కూడా ఆయాసమే అవుతుంది నాకు. చాలా అంటే చాలా నీరసం అయిపోయిన అసలు. ఇక నాకే తెలుస్తుంది, నడవడానికి కూడా అయితలేదు. ఒకరు పట్టుకోపోతే బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మొత్తానికైతే నా ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఇట్లున్నది. మళ్ళీ ఒక 5 days కి మేడం రమ్మని చెప్పింది కదా. ఇంకా కొన్ని టెస్టులు ఉన్నాయి. అవి అయితే ఈసారి పెద్ద పెద్ద టెస్టులే ఉన్నాయి. కొన్ని రకాల టెస్టులు చేయాలి అని అన్నారు. ఆ టెస్టుల గురించి ఆలోచిస్తేనే నాకు భయం అవుతుంది అసలు. అందులో రిపోర్ట్స్ ఏమవుతుందేమో అనే భయం అయితే ఒకటి ఉన్నది. చూడాలి. 5 days కి వెళ్ళిన తర్వాత మేడం ఆ టెస్టులు చేస్తా అని అన్నారు. ఆ టెస్టులు చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది అనేది అయితే మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తా. నా ఆరోగ్యం గురించి, నా గురించి, నా ఫ్యామిలీ గురించి అర్థం చేసుకొని మస్తు మంది పాజిటివ్ కామెంట్స్ పెట్టిండ్రు. ఒకరు ఇద్దరు, ఒక్కరు అనుకుంటా, ఒక్కరు నెగిటివ్ కామెంట్ కూడా పెట్టిండ్రు. ఆ కామెంట్ గురించి ఇప్పుడు చెప్పాలని నాకు లేదు, కానీ నేను చెప్తా. ఎందుకంటే ఆ కామెంట్ ని మీకు పిన్ చేసి మరి నేను స్క్రీన్ మీద పెట్టి చూపిస్తా. ఆ ఐడి ప్రత్యేకించి నా కోసమే క్రియేట్ చేసి ఉన్నట్టున్నారు. సో వాళ్ళు కావాల్సుకొని చేసిరనే విషయం అయితే అక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇంకా వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడలేను, తర్వాత మాట్లాడతా. ప్రస్తుతానికైతే నా ఆరోగ్య పరిస్థితి ఇట్లున్నది. ఇంకా ఫ్రూట్స్, కొంచెం హెల్దీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ అవి తీసుకోమని చెప్పిండ్రు. ఆకుకూరలు లాంటివి తీసుకోమని చెప్పిండ్రు మేడం. నిన్న మా ఆయన మా సోను బాబు వెళ్ళి ఫ్రూట్స్ అవి కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే మెడిసిన్ వాడుతున్నా. 5 days వాడిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తా. ఇట్లున్నది నా ఆరోగ్య పరిస్థితి అయితే. చాలా థ్యాంక్స్ అండి. కొంతమంది చాలా మంది నాకు మస్తు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యిండ్రు. మస్తు ధైర్యం ఇచ్చిండ్రు. ఎంత ధైర్యం ఇచ్చిండ్రంటే మోయిగా నేను మాటల్లో చెప్పలేను. ఆ కామెంట్స్ చూసిన తర్వాతనే నాకు నిజంగా ఒక రకమైన ధైర్యం వచ్చింది. ఆ కామెంట్స్ చూసిన తర్వాత ఎట్లున్నాయంటే, నాకు హార్ట్ బీట్ ఎక్కువ ఉంటుంది. నేను ఫోన్ చూస్తలేను, నాకు భయం అవుతుంది. నేను ఫోన్ చూడాలన్న భయం అవుతుంది. ఇంకా దాన్ని ఏమంటారు, ఇట్లా పడుకోవడానికి కూడా ఒక సైడ్ పడుకుంటే ఒక రకమైన హార్ట్ బీట్ ఉంటుంది, ఒక సైడ్ పడుకుంటే ఒక రకంగా ఉంటుంది. ఏదైనా ఎక్కువ మాట్లాడినా కూడా ఆయాసం అవుతుంది నాకు. తినేటప్పుడు ఆయాసమే అవుతుంది, నడుస్తుంటే ఆయాసమే అవుతుంది. ఎక్కువ జ్వరం ఉన్నది అన్నట్టు నాకు. ప్లేట్లెట్స్ కౌంట్స్ అనేది ఇన్బ్యాలెన్స్ ఉన్నది కదా, ఎక్కువ తక్కువ ఇట్లా ఉండడం వల్ల నాకు ఫీవర్ వస్తుంది, చలితో వస్తుంది జ్వరం. ఈ చలితో జ్వరం వచ్చేటప్పటికి నేను టాబ్లెట్స్ వేసుకుంటున్న కొద్దీ ఆ జ్వరం తగ్గిన టైంలో నాకు బాగా చెమటలు వస్తున్నాయి. బాగా అంటే మొత్తం ఇట్లా ఒళ్ళు మొత్తం తడిచిపోయే రకంగా చెమటలు వస్తున్నాయి. ఆ చెమటలు వచ్చినప్పుడు అయితే ఇంకా నాకు అయితలేదు. ఇక నాకు ఏమవుతుందో ఏమో, అసలు నేను బ్రతుకును అనేది అనిపిస్తుంది. ఎందుకంటే హార్ట్ బీట్ ఎక్కువ ఉంటుంది, ఇట్లా ఆయాసం అవుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నా నేను. అసలు దీనివల్ల నేను మస్తు సఫర్ అవుతున్నా. ఇంకొక విషయం ఏంటి అని అంటే, నేను మేడం ని డైరెక్ట్ అడిగినా, మేడం నాకు ఎప్పుడు ప్రతిసారి ఇదే సమస్య ఎదురవుతుంది కదా, ఇక నేను యూట్రస్ రిమూవ్ చేసుకుందాం అనుకుంటున్నా అని కూడా అడిగిన. నేను అడిగితే మేడం లేదమ్మా, ఇప్పుడు నీ ఏజ్ కి యూట్రస్ రిమూవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, అలా చేయడం నాకు పాపమే, నేను అలా చేయలేను. మీరు ఇంకొక 5-6 years వరకు కోర్సు వాడి తర్వాత మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే నేను యూట్రస్ రిమూవ్ చేయగలుగుతా, కానీ ఇప్పుడైతే యూట్రస్ రిమూవ్ చేయలేను అని డైరెక్ట్ గా మొహం మీదనే చెప్పేసిండ్రు మేడం. నేను ఆ పరిస్థితి ఏందో ఏమో నాకైతే ఏం అర్థమయ్యేదిలే. ఇంకా కొన్ని టెస్టులు అన్నారు, ఆ టెస్టుల రిపోర్ట్ ఎట్లా ఏమో భయంగా ఉన్నది. ఇదైతే మొత్తానికి నా హెల్త్ కండిషన్ ఇట్లున్నదండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనా, బాయ్.